భారతదేశంలో ఏ మూలన ఎత్తుకున్నా, ఏ స్టేట్లో ఎత్తుకున్నా, ఎక్కడ చూసినా ఏపీలో ఉన్నటువంటి అరాచకం ఎక్కడ లేదు. దీనికి ప్రత్యేకంగా చెప్పదగినటువంటి పేరు ఏదన్నా ఉందంటే అది చంద్రబాబు నాయుడే. ప్రతి ఒక్క జీవితాలతో ఆడుకుంటాడు. పేదవారితోనే ఈయన ఆటలన్నీ. ధనికుల దగ్గరికి పోడు. పేదల దగ్గరికి వెళ్ళి పేదలను విమర్శించి వాళ్ళను విసిగించి వాళ్ళని చీపాట్లు పెట్టి ఈయన చేసేటువంటి రాజకీయాలన్నీ చిల్లర రాజకీయాలు తప్ప మంచి రాజకీయాలు ఎక్కడా చేయడు. ఎందుకంటే నిన్న ఏదో బాలకృష్ణది హిందూపూర్లో ర్యాలీ ఉంది అనే ఉద్దేశంతో, ఆయన ర్యాలీని ఎవరు చూడరేమో అనే ఉద్దేశంతో ఆయన చేసిన పబ్లిసిటీ ఎలా ఉందంటే, ఈ పబ్లిసిటీ కోసం వైఎస్ఆర్సిపి ఆఫీసును తన గూండాలతో తన మనుషులతో ఈయన చెప్పి ర్యాలీకి ముందుగానే ఆఫీసునంతా పగలగొట్టి, కంప్యూటర్లు అయితేనేం సిస్టమ్స్ అయితేనేం, తర్వాత వచ్చేసి గోడల మీద ఉన్నటువంటి ఫ్లెక్సీలు అయితేనేం, తర్వాత వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క టేబుల్ చైర్లు ప్రతి ఒక్కటి విధ్వంసం చేసి అది బాలకృష్ణ పబ్లిసిటీగా వాడుకున్నాడు. ఇలా చేయడానికి కారణం ఏంటంటే, ర్యాలీకి జనాలు రారేమో అనే భయంతో బాలకృష్ణను ఇంప్రూవ్ చేయాలి, బాలకృష్ణ చేసి విధ్వంసాలను సృష్టించాలి, అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో చేసినటువంటి చంద్రబాబు కుట్రలను ప్రజలంతా గమనించగలిగారు. ఇప్పుడైనా బాబు మంచి సదుద్దేశంతో నువ్వు పనులు చేస్తే నీ మనుగడ సాగుతుంది. లేకపోతే రేపో మాపో కూలిపోయే ఈ ప్రభుత్వాన్ని గురించి ప్రజలెవరూ పట్టించుకోరని నేను మనవి చేసుకుంటున్నాను. హిందూపూర్కు వైఎస్ఆర్సిపి కార్యకర్తలను, వైఎస్ఆర్సిపి ఎంప్లాయీస్ను, ఆఫీసులో పనిచేసేటువంటి అటెండర్లను, చైర్లను, ఫర్నిచర్ను ధ్వంసం చేసినంత మాత్రాన నీకు ఏమన్నా ఒరుగుతుందా? నువ్వు చేయాల్సిన అల్లరి ఇది మంచి పద్ధతి కాదు కదా. దీన్ని బట్టి మాకేమర్థమవుతుందంటే, జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేక నీవు ఇది వాళ్ళ చిన్న కార్యకర్తలు ఎంప్లాయీస్ మీద చూపిస్తున్నావు. ధైర్యం లేని ఓ చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే ఈపున గుండెకాయలు ఉండాలి. జగన్మోహన్ రెడ్డిని తలపడాలంటే ఆయన మేధస్సుకు నీ మేధస్సు సరిపోదు. నువ్వేదో తప్పులన్నీ చేసి అవి ఒప్పులుగా చెప్పుకొని ప్రజలతో క్లాప్స్ కొట్టించుకోవాలనుకుంటావు. నువ్వు చెప్పే మాటలని ప్రజలంతా నిన్ను వేలన చేస్తారు తప్ప నీ మాటలను ఎవరు ఆలకించరని మాత్రం నేను మనవి చేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డికి ధైర్య సాహసాలను భారతదేశంలోనే ఏ పౌరునికి ఇంత ధైర్య సాహసాలు లేవని ప్రపంచం నాలుగు మూలల ఆయన ధైర్య సాహసాల గురించి మాట్లాడుకుంటుంటే, ఏపీ స్టేట్లో చంద్రబాబు అంత పిరికితనం మనిషి లేడు, అంత అబద్ధాల కోరు లేడు. ఈయన చెప్పేటన్ని అబద్ధాలే, ఏదీ నిజం లేదు. ముందు ఒకటి చెప్తాడు, సైడ్లో ఇంకొకటి చెప్తాడు, ప్రజల మధ్యలో ఒకటి చెప్తాడు, తన ఇంట్లో ఒకటి చెప్తాడు. దేనికి పొంతన ఉండదు. మోసం ఎలా చేయాలి, మా లీడర్లు బాగుపడాలి, మా ఇండ్లకు గోని సంచులు రావాలి, అది ఈయన ఫిలాసఫీ. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే, ఎక్కడ చూసినా ప్రజల మేలు కోసమే ఆయన జీవిస్తున్నాడన్న విధానము
ప్రజలందరికీ తెలుసు. ఏదైనా చిన్న బాధ కలిగితే జనాల మధ్యలో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు మీటింగులు పెడితే జనాలు చనిపోతారు. ఆయన తీర్థయాత్రలకు పోతే జనాలు చనిపోతారు. ఆయన ఎక్కడున్నా అక్కడ జనాలందరూ చనిపోతున్నా, ఎక్కడ కాలు పెట్టిన తుఫాన్లు, ప్రజలంతా ఎక్కడ చూసినా సర్వనాశనం చేస్తున్న ఈ చంద్రబాబు నాయునికి జాలి, కరుణ, దయ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈయనకి ఏదీ ఉండదు. జనాలు ఎవరు ఎట్లా పోతే నాకేంది, నాకు కావాల్సింది డబ్బుల మూటలే. మూటలు తీసుకోవాలా, ఇతర దేశాలకు తరలించాలా, ఏపీలో డబ్బులని దండుకోవాలా, హైదరాబాద్కు పంపాలా. సాయంకాలం అయ్యాలకు తన కొడుకు, తన దత్తపుత్రుడో ఈయననో ముగ్గురులో ఎవరో ఒకరు హైదరాబాద్ హెలికాప్టర్లు రావాలా, డబ్బులు సంచులన్నీ కిందికి దించాలా, ఇక్కడి నుంచి ఎక్కడికి పంపాలనో అక్కడ పంపాలి. ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడి రోజుకు రోజుకు వాళ్ళ కార్యకర్తలను, వాళ్ళ లీడర్లను, వాళ్లకు జగన్మోహన్ రెడ్డికి ఎవరు దగ్గరుంటే వాళ్ళందరినీ పీడించడం తప్ప ఈ కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్కరికి సహాయం చేయలేదని నేను మనవి చేసుకుంటున్నాను. ఏపీ స్టేట్లో ప్రజలంతా ఆలోచిస్తున్నారు, ఎప్పుడు ఈ కూటమి గద్దె దింపాలా అనే ఉద్దేశంతో ఎటు చూసినా ఏమి చేసినా కూటమి ప్రభుత్వము అబద్ధాల ప్రభుత్వము. ఈ 18 నెలలలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి అరాచకం ఏదన్నా ఉందంటే, వైజాగ్లో 1 ఎకరా 100 కోట్లు అమ్మే ఎకరాను ₹1 ఇచ్చిన దరిద్రమైన కూటమిని ఇలా 100 ఎకరాలను రూపాయి ₹1 అమ్ముతూ ప్రజాప్రభుత్వాలను, ప్రజల యొక్క సొత్తును, ప్రజల యొక్క భూములను అడ్డగోలుగా తన బినామీలకు ఇచ్చి రూపాయికి 30 years లీజుకి ఇచ్చి ఈయన కమిషన్లు దండుకొని అవి హెలికాప్టర్లలో షికార్లు కొడుతున్నాయి. ఆ డబ్బులంతా హైదరాబాద్ చేరుతాయి. హైదరాబాద్ నుంచి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోతుంది. ఇంత దరిద్రమైన పాలన ఎందుకు? ఇంకొక ఆయన ఉండడు, ఆయన నేను ప్రశ్నిస్తా అని అంటాడు. తప్పు చేస్తే పంచెలు ఊడదీసి కొడతా అన్న వ్యక్తి ఆయన చేసింది ఈరోజు ఏంది? 14 జిల్లాల్లో తుఫాన్ వస్తే ఒక వ్యక్తి కన్నా సహాయం చేయని ఈ కూటమి ప్రభుత్వాన్ని, ఈ దరిద్రమైనటువంటి ప్రభుత్వాన్ని రైతులైతేనేమి, విద్యార్థులైతేనేమి, పెన్షన్దారులైతేనేమి, ఎంప్లాయీస్ అయితేనేమి, ప్రజలంతా చంద్రబాబును ఇంత నీచమైనటువంటి ప్రభుత్వాన్ని మా ఇండియన్ల చరిత్రలో ఎప్పుడూ చూడలేదని మఖానే చెప్పగలుగుతున్నారు. అయినా చంద్రబాబుని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినంత అవసరం ఏముంది? ఏమీ లేదు. ఈయన 4 సార్లు ముఖ్యమంత్రి అయినా కనీసం ఒక పథకమైనా ఈయనది ఉందా అని ప్రజలను అడిగితే ప్రజలే సమాధానం చెప్తారు. ప్రజలందరినీ మోసం చేయగలిగే నాయకుడు చంద్రబాబు ప్రజలకు మేలు చేసేవాడు కాదని. ఎన్ని రోజులు బాబు నీ గూండా విజయమో? జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక వాళ్ళ కార్యకర్తల మీద నీ ప్రతాపం. జగన్మోహన్ రెడ్డి చేసిన పనులన్నీ
నేను చేసినా అని చెప్పుకోవడానికి సిగ్గులేదా నీకు? భారతదేశం మ్యాప్లో, ప్రపంచ పటంలో రాజశేఖర్ రెడ్డి ఒక ఎలుగెలిగాడు. ఇండియా మ్యాప్లో జగన్మోహన్ రెడ్డి ఒక వెలుగుతున్నాడు. వాళ్ళతో పోటీ పడడం నీ తరం కాదని మనం చేసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి అంటే జనాలలో విజయమని, జగన్మోహన్ రెడ్డి అంటే ఓటమెరగని వ్యక్తి అని, ఆయన చేసే పనులు ప్రజలందరికీ మేలు చేయగలిగినవని, జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంట్లో గుర్తుండేట్టుగా ప్రతి కుటుంబానికి సహాయం చేసిన వ్యక్తిగా ఈరోజు ఏపీ స్టేట్లో ప్రతి కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గురించి మంచిగా ఆలోచిస్తున్నారు. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే గడప గడపకు నీ ఎమ్మెల్యేలు కానీ, నీ కార్యకర్తలు కానీ, నీవు కానీ తిరగగలవా అని నేను అడుగుతున్నా. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, నువ్వు చెప్పినటువంటి కమిట్మెంట్లన్నీ, నువ్వు ఇచ్చినటువంటి పథకాలన్నీ ఎక్కడా అమలు కాలేదు. సూపర్ 6 అన్నావు, సూపర్ 7 అన్నావు, ప్రజలందరికీ ఎగనామాలు పెట్టావు. ఏ పథకము ఫుల్ఫిల్గా చేయలేదు. ఈరోజు గ్యాస్ అంటావు, రేపు లేడీస్ ఫ్రీ బస్ అంటావు, ఎల్లుండి అమ్మఒడి అంటావు, రైతు బాంధవుని నేను, రైతులకు పెన్షన్ అంటావు. వీళ్ళందరికీ చెప్పినాము కళ్ళు కబురు మాటలే తప్ప నువ్వు చేసింది ఏమీ లేదు. ఎవరికి సహాయం చేయక ఈరోజు ఇంటింటికాడికి నీవు కానీ, నీ లీడర్లు కానీ, నీ కార్యకర్తలు కానీ వెళ్తే మీ అందరికీ భరతనాట్యం తప్ప వాళ్ళు చేసే పూజలు మీరు నడవలేరు. ఎక్కడ చూసినా దరిద్రమైన ఆలోచనలు, మీ ప్రజలకు మేలు చేయగలిగే వ్యక్తులు కాదని నేను మనం చేసుకుంటున్నాను. అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పథకాలు అయితే 99% నెరవేర్చి ప్రజల మధ్యలో జై జగన్ అనిపించుకున్న నివాదంతో పని చేయగలిగాడు. కాబట్టి ఆయన ఏ కుటుంబం దగ్గరికి పోయినా, ఏ ఇంటి దగ్గరికి పోయినా, ఏ తలుపు తట్టినా జై జగన్ వెల్కమ్ అని ఈరోజు ఆయన ఆహ్వానిస్తుంటే, కార్యకర్తలైతేనేం, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలైతేనేం, లీడర్లు అయితేనేం ప్రజల మధ్యలో మిస్సం మీద చేసుకొని తొడగొట్టి చెబుతున్నారు, జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుని దగ్గర మేం పనిచేస్తున్నామని, ఆయన చెప్పింటే వచ్చామని, ఆయన ఈ పథకాలు మీకు ఇస్తానని చెప్పాడు, మీరు ఈసారి జగన్మోహన్ రెడ్డి చూడండి అని. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లికి పరిమితి, బయటికి అడుగు పెట్టడన్నావు బాబు. జగన్మోహన్ రెడ్డి గడప దాడితే లక్షల మంది, కోట్ల మంది జనాలు వస్తుంటే ఇప్పుడు చూశావు కదా, అలా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు బయట అడుగు పెట్టరు. నీ వెనకబడి 10 మంది రారు, నువ్వు 10 మాటలు మాట్లాడతావు, ఒక్కటి కూడా అందులో నిజం ఉండదు. ఏ మాట మాట్లాడినా నీతి నిజాయితీ ఉండాలి. మాట తప్పడు మడవ తిప్పని జగన్మోహన్ రెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడడము, ఏపీ స్టేట్లో ఇంత శుద్ధ పనికిమాలమైన మాటలు మాట్లాడడము, ఏపీలో ఉన్న ప్రజలంతా మూర్ఖులని నువ్వు అనుకుంటున్నావు. వాళ్ళ మూర్ఖత్వం వెంట పడితే హూ అని ఊపితే ఆ గాలిలో నీ కూటమి ప్రభుత్వం కొట్టకపోతుందని నేను మనవి చేసుకుంటున్నాను. బ్రహ్మాస్త్రం తెచ్చి అడ్డపెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ముందు అది 1 సెకండ్ కూడా హూ అంటే గాల్లో లేచిపోతుంది బాబు. దానికోసం
24 గంటలు ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి పై నేను కక్ష కట్టి ఆ భయంతో నీవు తిరగలేక జనాల్లో తిరిగితే ఎంటపడి కొడతారనే ఉద్దేశంతోనూ జనాల్లోకి పోక ప్రజల మధ్యలో ఉండలేక పైన హెలికాప్టర్లో తిరగడం, సొల్లు కబుర్లు చెప్పడం, ఇలాంటివన్నీ నీకు అలవాటైపోయాయి. ఈరోజైనా గుర్తుపెట్టుకో, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బయటికి అడుగు పెడితే కోట్లాది మంది జనాలు వాళ్ళు ఒక్కసారి ఊపితే నీవు నీ పార్టీ కనుమేర దగ్గర కూడా కనపడదు. అందుకే జాగ్రత్త బాబు. జగన్మోహన్ రెడ్డిని గెలకద్దు. గెలుకుతే నీలో గుండె సప్పుడు పెరుగుతుంది. జనాల ఆవేశానికి నీ పార్టీ కూలిపోతుంది. ఇప్పటికైనా జాగ్రత్త అని నేను మనవి చేసుకుంటున్నాను. హిందూపూర్లో ఒక ఆఫీసును నువ్వు ఒక 100 మంది రౌడీ షటర్లతో పగలకొట్టినంత మాత్రాన నువ్వు పెద్ద లీడర్ అనుకుంటున్నావా? జగన్మోహన్ రెడ్డి ఒక పిలుపు ఇస్తే కోట్లాది మంది జనాలు నిన్ను ఏపీలో లేకుండా తరుముతారని నేను మనవి చేసుకుంటున్నా. ఇప్పటికైనా గుర్తుపెట్టుకో. ఖబర్దార్ చంద్రబాబు గారు, జాగ్రత్త అని నేను మనవి చేసుకుంటూ విరమించుకుంటున్నాం.